ఉన్నారు? నేనైతే బాగున్నా. ఇప్పుడైతే అడుగుదాం మా మమ్మీని ఏం కూర వేస్తుందో. మమ్మీ ఏం కూర వేస్తున్నామ్మా? ఓకే ఓకే చూడు హై అప్ అందరికి. నిన్న మా డాడీ హై అప్ డాడీ. నేనైతే మా తమ్ముడు హాయ్ చెప్పు. చెప్పు తాత. వేసినావా మమ్మీ? ఏం వేస్తారు బాను? ఆనియన్, అల్లం పేస్ట్, టమాటా. ఏం వేస్తున్నావా మమ్మీ ఇప్పుడు? పసుపు, వంకాయలు. ఇవాళ అయితే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే. ఇవాళ మేము నాన్ వెజ్ తినము, ఎందుకంటే ఇవాళ థర్స్డే మా డాడీ ఆంజనేయ స్వామి మాల వేస్తాడని. సాటర్డే ఇంకా ట్యూస్డే తినము. ఇప్పుడు ఆలు కూడా వేసేసినాం మమ్మీ. నేను చెప్పక వేసేసినావు. ఈడ మా తాత గట్క అవుతుంది. ఎందుకు వచ్చినావు మమ్మీ వాటరు వేయకుండా అదే ఉడికిపోతుంది. దేని చెమట అంతా కిందికి పోయి చెమట కూడా వస్తుంది దానికి. అదే స్టీమ్. మా మమ్మీకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం, ఎందుకంటే మా మమ్మీ మరాఠీ కదా. ఇంట్లో ఏమేమి వేసినావు ఇప్పుడు? ఉప్పు కారం వేసిన. నేను చేసేది కొంచెం అలాగా ఉంటాయి బాగా. మీరు చూడండి మా తమ్ముడిని ఎట్లా ముద్దలు ఆడవో, నన్ను అస్సలకే చెయ్యదు. ఇగో చూడండి, మీరు చూడండి. ఇగో ఎత్తుకోటానికి రాకున్నా కానీ ఇట్లా ఎత్తుకుంటుంది. గైస్ నేనేం చెప్పా, నా పైన అయితే కొంచెం కూడా రాలేదు. ఓన్లీ డాడీ పైన నా లాడు ఉంది. మా డాడీ అని నన్ను లాడు చేస్తాడు. ఇగో ఈమె అయితే నన్ను అస్సలకి లాడు చేయదు. ఇగో చూడు ఎట్లా చేసుకుంటూ వస్తుందో చూడండి. ఇప్పుడైతే మా డాడీ మా తాతకు స్నానం చేపిస్తుండు, అక్కడ ఉన్నాడు. ఇప్పుడైతే మా మమ్మీ బియ్యం పెడుతుంది. అరే గుంజుకునే పోతున్నావు అట్లా. బియ్యం కూడా చూపిస్తామా? అరే మా మమ్మీ చూడు గ్యాస్ ఓపెన్ పెట్టే పోయింది. ఇగో ఇడేమో పెడుతుంది. ఇప్పుడు గ్యాస్ ఓపెన్ పెట్టే పోతావా? నాన్ పెట్టే పోతా. అదే మర్చిపోయినా బాను, అన్నిటికీ మర్చిపోయినా. ఇగో ఏడైతే కొత్తిమీర. మా మమ్మీ బాద్షా మసాలా అయితే వాడుతుంది అన్ని కూరలకి. ఈడైతే కూర అవుతుంది, గట్క అయిపోయింది. ఇప్పుడు ఈడ అన్నం పెట్టింది బాను. ఇగో ఇట్లా వాటర్ వేసినాం అనుకో, ఇది వేడి అయి కింద నీరు అవుతుంది, చెమట వస్తుంది. అంటే నీళ్ళు పోయకుండా అది ఉడికిపోతుంది. వాటర్ ఉంటుంది. మనం వాటర్ చుక్క వేసే అవసరం లేదు. ఇది ఒక ట్రిక్, తెలుసో తెలియదో, నేనైతే ఇట్లా యూజ్ చేస్తా. సో గైస్ ఇగో మా మమ్మీ కిచెన్ రూమ్ అయితే ఇంత మంచిగా పెట్టుకుంటుంది.